దీపం ముట్టించి గాజులో దీపం ముట్టించి తలుపు దగ్గర పెట్టుకొని దానికి పెద్ద రాయి అడుగు ఇంకా రాయి తలుపుకు గొల్లెం లేదు ఆ రాయి పెట్టి ఆ తలుపు దగ్గర పెట్టి ఆ ఇద్దరు పిల్లలు నడవ ఇక పడుకుందను ఇక గట్కలేదు పువ్వలేదు మళ్ళీ 5 గంటలకు లేచి మళ్ళీ ఊకుడు సల్లుడు చేసుడు చేపుడు మళ్ళీ ఇంత గట్క పూసుకొని కూలి తప్పించి ఇంకా మాకు బతుకు లేదు మాకు పండుగ లేదు ఉపభజనం లేదు ఇక వేరే వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నాను అంటే నీ ఏజ్ లో వాళ్ళు పిల్లలు మంచిగా చూసుకొని మంచిగా ఉన్నప్పుడు అందరూ మా అంత దరిద్రులు అయితే లేరాడ అందరు ఉన్నోళ్ళు ఎవరు మంచిగా ఉన్నోళ్ళు చాలా మంచిగా ఉన్నోళ్ళు వాళ్ళు మాకు సహాయం చేసేది నాకు కూర కొండబోదురా బువ్వ కొండబోదురా ఇంత సల్ల పోతా ఇంత పెరుగు పోతా అనేది వాళ్ళ తగ్గట్టు తిరుగుదు నేను మరి వాళ్ళ పనికే పోదును వాళ్ళకే కలువ పోదు వాళ్ళకి ఎవరు చేన పోదు వాళ్ళకి మీద గట్ట పోదు వాళ్ళకే గడ్డి కుంత పోదును నెల రోజులు వాళ్ళ పనికే పోదును వాళ్ళ దగ్గరనే నాకు ఒక 5-6 క్వింటాల వడ్లు వచ్చేది ఇక పనికి పోయినాయి 5-6 క్వింటాల వడ్లు అమ్ముకొని పైసల దగ్గర పెట్టుకుందాను ఇక అట్లా 1 పైసా 2 పైసలు 1 పైసా 2 పైసలు తెలివి ఇక నా మొగడు కూడా నన్ను కొట్టి పట్నం వచ్చిండు సన్నతి నాగమల్ అలవీలు కంపెనీలో డుక్ష దొక్కుంటున్నాడు తల్లి మాటలు పట్టుకొని వచ్చి 3-4 నెలలు ఇక్కడనే ఉండు మరి ఇప్పుడు అనగా నా బిడ్డ నన్ను కూడా ఏమి సుఖపెట్టలే అయినాయి అయ్యో సుఖం వచ్చిందంటే ఇప్పుడే ఎంజాయ్ చేయగా అప్పటిదంతా ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తా గడిగా ఇట్లా 3 వద్దలకు నీళ్లు పడే మామూలుగా టెన్షన్ పడితే జ్వరం కానీ ఇంత చిక్కనైతే అన్నాడు చిక్కిపోలే తింటలేను పోతలేదు వాడు నాకు తెలిసి బెంగ పెట్టుకున్నాను అసలు బిగ్ బాస్ మీద ఏ పోవాలి అనిపించింది కదా ఆతోనే దెబ్బ పడ్డది నీకు అసలు ఆలోచించకు కానీ బాధపడకు వస్తుంది కంపల్సరీ పిలుస్తారు నసీబ్లో ఉంది ఏం లేదు కాకపోతే ఒక రోజు అటు ఇటు అంతే కానీ నవదీప్ సార్ ఏమన్నాడు అంటే ఇంకోసారి అయినా ఉంటుంది నీకు అవకాశం 3 నెలలకు అన్నాడు ఈ 3 నెలలు పోతే మళ్ళీ 3 నెలలు 4 నెలలు అంటే ఇప్పుడు బలం అప్పుడు ఉంటుంది ఆయా ఉంటదమ్మా ఉంటది కేటగిరీస్ ఉంటాయి టెన్షన్ కానీ నేను ఏమంటున్నా అంటే నువ్వు బాగా బెంగ పెట్టుకున్నాను పోలేదు నేను ఇదే చేయలేని మనసులో అనుకున్నావు కాబట్టి ఇట్లా చిన్నపిల్లలు గుండె పగిలినట్టు అయిపోయింది నీకు నేను వెళ్ళకపోయేటానని కానీ ఆరోగ్యంగా ఉండు మంచిగా ఇంకా ఉండు అక్కడ వెళ్ళిన తర్వాత నీకు తెలిసింది ఏం చేయాలి ఏమో అర్థమైంది కదా నెక్స్ట్ టైం కి అది చేయి అన్ని చూసుకున్నాయి వచ్చేసరికి చేయి లేకుండా దేవుడి దేవాలి ఈ మధ్యన వైల్డ్ కార్డ్ పిలిస్తే ఇంకా బాగుంటది పొద్దున్నక కలుగు పోతే ₹1 కూలి నాకు ₹1 బారానా అచ్చా నీకు 20 మంది పడతారు 50 మంది వద్దంట వస్తారు మీద పడే పట్టేలా 7 ఇంత దూరం వచ్చిన పట్టేలా అనుకుంటే 30-40-50 మంది వంగుదురు అమ్మ నేను వద్దాను నాకు 20 మంది 30 మందే పడతారు 100 మంది 20 మంది వచ్చారు మనిషి ఆటాన పట్టు ఆటాన కూడా ఏం చేయను ఇంటికాడ పిల్లలకి ఏం చదివించావా లేదా పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో వేసినావు డిగ్రీ చేసింది అమ్మాయి డిగ్రీ పిల్లలు ఇబ్బంది పెట్టిరా మళ్ళీ నీకు దాతలు చదివిపించారు మనం చదువుమంటే మంచి వాళ్ళు మంచిగా ఇక్కడ ఓకే హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినా అసలు మీ ఊరు ఎక్కడ మోత్కూరు దగ్గర ఓకే ఏ ఊరు తిరుమలగిరి దగ్గర తాటిపాముల అవునా తిరుమలగిరి మా జనగామే అవునా తిరుమలగిరి దగ్గర తాటిపాముల నల్లగొండ పాట పాడతాగా అప్పుడప్పుడు ఒక్కసారి పాడవా పాపం గొంతు పోయింది కానీ ఆయన పాడు పాడితేనే అందం పాడు ఉద్యమాల పురుడు గడ్డేరో నల్లగొండ ఉద్యమాల పురుడు గడ్డేరో నల్లగొండ నల్ల రేగడి పల్లె సింగారం నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురో నల్లగొండ నల్లగొండ పోరు సింగారం నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరా నల్లగొండ నల్ల రేగడి పల్లె బంగారం నల్లగొండ ఎర్ర రేగడి పల్లె సింగారం నల్లగొండ అమరవీరుల పూలదండ అమరవీరుల పూలదండ అమరవీరుల పూలదండ కళాకారుల మెడల నిండా ఉద్యమాల పురుడు గడ్డేరో నల్లగొండ ఉద్యమాల పురుడు గడ్డేరా నల్లగొండ జానిపేట సైదన్న ఉత్తరాన ఎల్లమ్మ దక్షిణాన యాదాద్రి పాలకొల్లు సోమన్న జానిపాటు సైదన్న 3 దిక్కుల దైవాలేరా నల్లగొండ ఎంత మొక్కిన తనుము తీరదురో నల్లగొండ 3 దిక్కుల దైవాలేరా నల్లగొండ ఎంత మొక్కిన తనుము తీరదిరా నల్లగొండ పల్లె సింగారం నల్లగొండ ఉద్యమాల పురుడు గడ్డేరా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురో నల్లగొండ. వా సూపర్. ఇప్పుడు ఎవరైనా పాట పాడ నేను చాలా ఇంటర్వ్యూలు చేస్తాను కదా, ఇప్పుడే చదువు వచ్చిన వాళ్ళు కూడా ఫోన్లు చూసుకొని కొద్దిసేపు అంటారు, కానీ మీరు ఏ పాట పాడమన్నా కూడా అవలీలలుగా పాటేస్తున్నారు. ఒకసారి నీ బుర్రని టచ్ చేస్తా, నాకు మొత్తం వచ్చేస్తాయి శక్తి. మాకే గుర్తుకుండవు, కొంతమంది లిరిక్స్ అసలు గుర్తుకే ఉండవు, ఏదంటే అది టక్కున పాడేస్తున్నారు. మొత్తం ఏఐ బదులు కేతమని పెడితే అయిపోతుంది, అన్ని వచ్చేస్తాయి. ఏఐ మిషన్ తెలుసా నీకు? కొత్తగా వచ్చింది, కంప్యూటర్ కన్నా ఫాస్ట్. కేతమ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ ఉంది.
పోషమ్మ పాటలు, మంకాలమ్మ పాటలు, ఎల్లమ్మ పాటలు, దుర్గమ్మ పాటలు, మల్లన్న పాటలు వచ్చి. మరి దసరా వస్తుంది కదా, ఎలా ప్లాన్ చేసుకున్నారు దసరాకి? ఇక అట్లా ఏమి లేవు నాన్న, మాకు ఇక ప్లాన్లు ఏమి లేవు. ప్లాన్లు ఏం లేదు, ఏం లేదు. బిగ్ బాస్కి వెళ్తే అక్కడ ఆడేదానివి కదా? మా బిడ్డ అదే అంటది, బతుకమ్మ ఆడతావే అని అంటది. ఆడుతావులే, ఏం లేదు. అమ్మవారి దయ వల్ల వెళ్తావు, టెన్షన్ లేదు. మొక్కున్నావా ఎక్కడైనా బతుకమ్మయా? బిగ్ బాస్కి వెళ్తే? ఓకే. ఇవి ఏంటని చూస్తున్నారా చీరలు? కేతమ్మ బిగ్ బాస్కి పోవాలని ఇన్ని చీరలు కొన్నది పాపం. 50,000 పెట్టి చీరలు కొనడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒకటి చెప్తుంది. ఏదో నాకు తెలిసింది ఏంటంటే నాగార్జున గారి దగ్గరికి ఒక చీర కట్టుకొని పోవాలనుకున్నది. ఏ చీర అమ్మా? బోనం ఎత్తుకొని ఆడుకుంటా నాగార్జున కలవాలనుకున్నా. అబ్బా, కట్టుకొని ఎల్లమ్మ పాట పాడుకుంటే ఎక్కాల స్టేజ్ అనుకున్నా. ఈ చీరే? ఈ చీరే. ఓకే. ఇన్ని చీరలు ఎందుకు కొన్నావు అమ్మా? ఇంకా ఉన్నాయి మొత్తం బిగ్ బాస్ లో. మరి నేను 3 నెలలు పోతా కదా, రోజు ఒకటి కట్టుడా. ఓకే. అన్ని పట్టే మంచి మంచిగా ఉన్నాయి. అన్ని పట్టు చీరలే, సూపర్ సూపర్ చీరలు. ఎవరు సెలెక్ట్ చేసిరు ఇవి? ఇవన్నీ మా చిన్న బిడ్డ నేనే, నా మనవరాలు, పెద్ద మనవరాలు ముగ్గురు. తాత ఒక్కడు కూడా సెలెక్ట్ చేయలే? చీరల గురించి చీరల గురించి ముగ్గురమే పోతాం ఏడికి పోయినా. దీనిలో ఇష్టమైన చీర ఏంటిది నీది? ఎల్లో, ఇంకొకటి రామా బ్లూ. రామా. ఇది ఎప్పుడు కట్టుకుందాం అనుకున్నావు? ఇది ముట్టుకోనే లేకొడుక ఇంకా. ఇది కూడా అక్కడ అందులోనే సూపర్గా. ఓకే. బ్లౌజులు కుట్టించి రెడీగా పెట్టుకున్నా. బ్లౌజులు కుట్టించుకున్నావు, మొత్తం ప్రిపేర్ అయినావు. కానీ చాలా బాధ అనిపిస్తుందండి. అంటే వేరే వాళ్ళు అంటే ఏదో పిల్లలు అట్లా ఏదో వేసుకుంటుంటారు పోతుంటారు, కానీ ఈ వయసులో ఇన్ని చీరలు ఎందుకు కదా నీకు? అయినా బిగ్ బాస్ కోసం 20-30 చీరలు కొన్నా. బిగ్ బాస్ కోసం. ఒక్కసారి చెప్పు నాగార్జున గారి కానీ బిగ్ బాస్ గాని. నాగార్జున గారు ఇన్ని చీరలు కొనుక్కున్నా సారు, మరి అలా తీసుకోపోతే రోజు చీర కట్టుకొని అందరి అలరించాలనుకున్నా, పాడాలనుకున్నా, ఆడాలనుకున్నా, కొత్త కొత్త చీరలు కట్టి నీ బిగ్ బాస్ హౌస్కే ఒక అందం తెద్దాం అనుకున్నా సార్. నేను వస్తేనే ఒక అందం, నా ఆట పాటతోటి మంచి ఎంజాయ్ చేస్తా సారు, అందరినీ నవ్విస్తా సారు. నన్ను తీసుకోండి సార్ నాగార్జున గారు, నన్ను తప్పకుండా తీసుకోండి సారు. మీకు నమస్కారం సారు. మరి బిగ్ బాస్ గారు మీకు నమస్తే సారు, నన్ను తీసుకోండి సారు, నాకు కోరిక సారు రావాలని సారు. కానీ చాలా ఒక చిన్న పిల్లలు ఎట్లా మారం చేస్తారో అట్లా అనిపిస్తుంది నువ్వు అడుగుతుంటే తెలుసా. ఎందుకంత ఇది నాకు ఈ బట్టలు కొంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా. ఎన్ని ప్లాన్లు వేసుకున్నది బిగ్ బాస్కి వెళ్ళేసి, ఎట్లా రెడీ కావాలి, మంచి మంచి నచ్చిన కలర్లు కొన్న కొడుకు. ఇవన్నీ 50,000 కూడబెట్టుకున్న పైసలన్నీ అయిపోయినాయి. ఇది కూడా బాగానే ఉంది, ఇది సూపర్ సారీ. అంటే నేను అన్ని ఏం చేస్తానంటే ఉల్టా మడత పెడతా, మైల పడుతుందని. అస్సలు సీదా ఏదంటే ఇది ఇది సారీ చూడు ఎట్లా ఉంది. ఇది గద్వాలు ఏమో నాన్న. అందమే వచ్చింది చూడు చీరకి, సూపర్. ఇదే ఇదే దీనికి సంబంధించింది. మంచి బార్డర్ ఉన్నారు, సూపర్. ఇగో ఓకే. అన్ని నేను దుమ్ము వారకుంటే నేను ఉల్టా మడత పెడతా. ఇగో ఈ చీరలు, చిన్న చీరలు ఎన్నడు కడతాయి ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటికీ ఇన్ని ఉన్నాయి. నమ్మిన వాళ్ళను నమ్మి నేను చేసిన. ఎన్ని రోజులు చేసిన షాపింగ్? 4 రోజులు పోయినా. 4 రోజులు పోయినా. కానీ ఆ టైంలో మొత్తం వర్షమే కదా, వర్షంలో కూడా వెళ్ళినావు. వాన. ఓకే, ఇది వేస్తాను. ఇగో నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది కట్టుకుంటాను కదా, ఇప్పుడు వేసుకొని చెప్పు నాగార్జున గారికి. అటు వేసుకో. వావ్, సూపర్. చీరకే అందం వచ్చింది. బోనం ఎత్తుకొని ఇది కట్టుకోవాలనుకున్నా కదా. బోనం ఏది? బోనం ఉందా ఇప్పుడు? ఉండగా చూడలేదు. అట్లేనా? ఉన్నాయా? ఓకే, ఒకసారి బోనం తెచ్చి. ఏంటంటే ఇది బాధ నాకు, ఈమె అక్కడ చేయలేకపోయింది, కనీసం మా వీడియోలను చేసి కొంచెం తృప్తి. ఎందుకంటే ఈమె చాలా చిన్నపిల్లలు, ఏదన్నా ఇయ్యకుంటే ఎట్లా మనం చేసుకొని గుండె పగులుతారో అట్లా అయిపోయింది మా కేతమ్మ. అసలు పేర్లోనే ఉంది కేతమ్మ, అసలు అమ్మమ్మ అనాలా ఆంటీ అనాలని కూడా అర్థమైతలేదు. అమ్మ ఉంది కదా, అమ్మనే, ఇంకేంది సంతోషమైన పేర్లోనే ఉంది. ఈ గంటలు ఇచ్చే నాకు మంచిగా తీసుకుని వెళ్ళిపోతాయి. ఇది మంచిగా అమ్ముకుంటే, లేకుంటే మనవరాలకి ఇస్తాను, నాకు పెళ్లి కాలే, మన అమ్మమ్మ ఇచ్చిందని. ఆడిపించారు ఇంతసేపు వాళ్ళు. శివ కూర్చొని ఓకే. ఇప్పుడు పాట పాడు బాగుంది, మెల్ల మెల్ల పాట పాడాలి. ఇప్పుడు బిగ్ బాస్ కి వస్తుంది మన కేతమ్మ. నెక్స్ట్ కంటెస్టెంట్ వస్తుంది బిగ్ బాస్ సీజన్ 9 కి రాబోతున్న కేతమ్మ. ప్లీజ్ వెల్కమ్ టు దట్ స్టేజ్.
కేతమ్మ వెల్కమ్ టు బిగ్ బాస్. థ్యాంక్ యూ సార్. ఏంది ఎల్లో చీర కట్టిను, మంచి బోనం ఎత్తుకొచ్చినావు, అసలు ఏం చేద్దాం అనుకుంటావు ఇవాళ? బిగ్ బాస్ పోతున్నా రేపు. అవునా? ఓకే, ఒక పాట పాడు మళ్ళీ మా కోసం బిగ్ బాస్ ని మెప్పి. రావు తల్లి రావు తల్లి ఎల్లమ్మ, రావు తల్లి రావు తల్లి ఎల్లమ్మ, నిన్ను రాజులు కొలిచినారు ఎల్లమ్మ, ఏదువు గవ్వలు ఎల్లమ్మ, నీకు ఎందు దర్శనాలమ్మో ఎల్లమ్మ, పందువు గవ్వలాట ఎల్లమ్మ, నువ్వు పక్కకు పోసినావా ఎల్లమ్మ, రాజులు మెచ్చినారు ఎల్లమ్మ, నువ్వు రాజు బిడ్డావు తల్లి ఎల్లమ్మ, సుదిమాను గుండు ఎక్కి ఎల్లమ్మ, నువ్వు సూలింగులాడినవా ఎల్లమ్మ, తెల్ల చీర కట్టినవా ఎల్లమ్మ, నువ్వు మల్లెలోడు పోసినవా ఎల్లమ్మ, ముచ్చప్పు గుండు ఎక్కి ఎల్లమ్మ, నువ్వు మూలి జలకమాడినవా ఎల్లమ్మ, పగుడప్పు గుండు ఎక్కి ఎల్లమ్మ, నువ్వు పగిడి జలకమాడినవా ఎల్లమ్మ, తూర్పు రాజులట ఎల్లమ్మ, టుంగుటుయ్యాల తెచ్చినారు ఎల్లమ్మ, బలకంపేటలో తల్లి ఎల్లమ్మ, నువ్వు బాయిల పుట్టినవా ఎల్లమ్మ, చిన్న చిన్న బిడ్డవమ్మో ఎల్లమ్మ, శివనెల్లి మాతవమ్మ ఎల్లమ్మ, ఎయ్యగన్ల తల్లివమ్మ ఎల్లమ్మ, యాడికి పోతావమ్మో ఎల్లమ్మ, గోలుకొండలో నువ్వు ఎల్లమ్మ, కొలువై ఉన్నవమ్మ ఎల్లమ్మ, గావు పిల్లలు నీ ఎల్లమ్మ, గజ్జల్ల లాగులాట ఎల్లమ్మ, త్రిశూలాలు నీకు ఎల్లమ్మ, తీపు వంటలు నీకు ఎల్లమ్మ, పలకాయాలు నీ ఎల్లమ్మ, గావు పిల్లలు నీకు ఎల్లమ్మ, కొడు పుంజులు నీకు ఎల్లమ్మ, పలకాయాలు నీకు ఎల్లమ్మ, గుగ్గిలాము పోగాలు ఎల్లమ్మ, మైసాచి పోగాలు ఎల్లమ్మ, రావు తల్లి ఎల్లమ్మ, మిమ్ము రాజుగారు కొలిచిరట ఎల్లమ్మ. వావ్ సూపర్. ఇక బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఏం చేస్తావమ్మా? ఇక గిట్ట ఆడతా నవ్విస్తా అందరిని. మరి ఆలస్యం ఎందుకు, మళ్ళీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపో మళ్ళీ. ఓకేనా? పోతా, మీరందరు దయ తెలవాలి, బిగ్ బాస్ దయ తెలవాలి, ముఖ్యంగా నాగార్జున గారు దయ తెలవాలి. ఓకే ఓకేనమ్మా, చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్కి వెళ్ళు. ఓకేనా? వెళ్తా, టెన్షన్ పడకు, 3 పూటలు తిను, మంచిగా హ్యాపీగా ఉండు. ఓకేనా? ఓకే. నాకు ఇదంతా చూస్తుంటే కళ అనిపించింది ఒకటేసారి. నేను బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నట్టే అనిపించింది. నీకు కూడా అలా అనిపించిందా? కొంచెం ఫీల్ అయినా, నేనైతే ఫీల్ అయినా. ఫీల్ కాలే, ఇంకా ఫీల్ కాలే, పోతేనే ఫీల్ అవుతా నేను. మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా. ఇక ఓకే, అందరు గుర్తు చేసుకుంటాం మిమ్మల్ని. వెళ్తావులే, వెళ్ళి వచ్చిన తర్వాత సెల్ఫీ దిగుతా అప్పుడు. ఓకేనా? ఆరోగ్యం కాపాడుకో, టైంకి తిను. నువ్వు అది పిలిచేటప్పుడు వాళ్ళు పిలుస్తారు. నీకేమైనా అయితే మళ్ళీ పిల్లలు అదే అవుతారు కదా. చిన్నపిల్లలు ఏం గారు, చిన్నపిల్లలు అయితే అమ్మ కావాలి. వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళ భర్తలు ఉన్నారు, బతకని. ఎప్పటికి నా తోడు కావాలంటే కాదు కదయ్యా మరి. ఓకే, చూస్తున్నావు బిగ్ బాస్ మళ్ళీ? చూస్తా. ఎట్లుంది మళ్ళీ? మంచిగా ఉంది కానీ వాళ్ళకి ఆడొత్తలేదు. ఫస్ట్ పోయిన వాళ్ళు మంచిగా ఆడిర్రు, బాగా ఆడిర్రు వాళ్ళు, కానీ వీళ్ళకి కొత్తలేదు. అంతా చిన్న పిల్లలు కానీ ఒక ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు. ఇలా ఆ గుండు కొట్టుకున్నాడు ఇంకొక ఆయనే, భరణి ఏమో, భరణి గారు సీరియల్ ఆర్టిస్ట్. మంచిగా ఒక హీరో అంటే చూడ, ఆమె ఒక తీర మంచిగా ఉంది. లక్ష పాప సంజన, బుజ్జిగాడి హీరోయిన్ సంజన. ముగ్గురు జర్ర పర్వాలేదు, అందరికి అందరే. నువ్వు బిగ్ బాస్ కి పోతే గొడవలు పెడతావా? అవసరమైతే పెట్టుకోవాలి అమ్మ, అది కూడా తెలుసు. బిగ్ బాస్ మీకు ఏం తెలియదు అని అనుకుంటారు కానీ అన్ని తెలుసు. మీకన్నా చాలా హుషారు కేతమ్మ. అవకాశంతో గొడవలు పడతాము, అవకాశంతో నవ్విద్దాము, అవకాశంతో ఏడిపిద్దాము. అవకాశం ఉంటే ఏదైనా పర్వాలేదు, వెనకకి తగ్గేదే. సూపర్, ఇదే జోష్ మీద ఉండు. నీ సంకల్పం మంచిది, నీ ఆలోచన మంచిది, కంపల్సరీ అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. ఓకేనా? ఒక లాస్ట్ ఒక పాట పాడే ఇక మనం ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. నీతో 100 పాటలు పాడించుకోవాలని ఉంది కానీ టైం లేదు. ఇగో ఆకాశం నల్లగైంది చూడు, తొందరగా మేకప్ అయ్యేదానికి. తాటి బెల్లము తాయిద రొట్టె, తాటి బెల్లము తాయిద రొట్టె, తిన నాన్నకు మనసాయరో దేవుడో జందారుడా, మళ్ళెన్నడొస్తావు నా ఆయనో నారాయణ, కోడి కూర కొబ్బరి బెల్లం, కోడి కూర కొబ్బరి బెల్లం, తిన నాన్నకు మనసాయరా దేవుడో జందారుడా, మళ్ళెన్నడొస్తావు నా ఆయనో నారాయణ, పాటె మంచం పూల పానుపు, పాటె మంచం పూల పానుపు, పాండ నాన్నకు మనసాయరో దేవుడో జందారుడా, మళ్ళెన్నడొస్తావు నా ఆయనో నారాయణ. వా సూపర్, పాడి గొంతు పోయింది. 3 రోజుల నుంచి 3 రోజులు వాడుతూనే ఉన్నా, పాడుడు. ఇక రెస్ట్ తీసుకో మంచిగా. ఓకేనా? మంచిగా టైంకి తిను. ఓకేనా? ఓకే, ఇంకేమైనా చెప్పేది ఉందా?
ఇంకేముంది నాయనా? ఏం చెప్పినా అది ఒకటే ఏం లేదు, చెప్తావు. పాటలే ఓకే, మంచిగా బిగ్ బాస్కి వెళ్తా, టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు, ఆడాలి మంచిగా. జిమ్ చెయ్యి. జిమ్ చేస్తావా? వాకింగ్ వెళ్తారా? ఓకే ఓకే, అలా జిమ్ చేయండి, పుష్అప్స్ చేయండి. అన్నిట్లో నేను ఎండ్లకి వెనకకు పోను ఆయన, వెనకకు పోను. జ్వరం వచ్చి ఏం బండా జ్వరం వచ్చిందని కానీ ఇక నిన్ని వెళ్ళక తిండి తినక చెక్కిపోయినా కానీ తిండి తింటే బలంగానే ఉంటా. నువ్వు గలిజి తిండి తినా, దవాఖానకు పోయిన ఎక్కువ ఏం తిన్నా ఇంత ఉప్మా ఇడ్లీ అన్నమే తప్ప ఇంకా ఏది నాకు పోవు. ఓకే ఓకేనమ్మా, ఓకే, చాలా ఆనందంగా ఉంది. మటన్ చికెన్ కూడా మేము 6 నెలలకు ఒకనాడు కూడా తెచ్చుకోము. అయ్యో, తినవా? తినము ఎక్కువ. పిల్లలు కూడా? అయ్యో, కోళ్ళు ఏమనుకోవాలి మళ్ళీ, ఫీల్ అయితే అవి తినకుంటాను. ఎప్పుడన్నా. అవునా? ఓకే ఓకే, సరేనమ్మా, బిగ్ బాస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ దయ తెలవాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి, మీ హిమ్మతి కావాలి నాకు, మీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా నాకు ఉండాలి అంతే. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మళ్ళీ కలుద్దాం. ఓకే నాయనా, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.